7 నియోజకవర్గాల్లో అత్యధిక ఓట్లు సాధించి బలరాం నాయక్ గారి విజయాన్ని సరళీకృతం చేసి పెద్ద ఎత్తున తెలంగాణలోనే ఒక గిరిజన నియోజకవర్గాలు ఉన్నటువంటి మహాబాద్ నియోజకవర్గం పెద్ద మెజారిటీ తోటి గెలిచేదానికి సహకరించినటువంటి మీకు ప్రజలకి ధన్యవాదాలు. అబద్ధాలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని కబళించాలని చెప్పి ఆ పార్టీ పెద్దలు చెప్తున్నారు. 3 నెలలు ఉండదు ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, తర్వాత బీజేపీ వస్తుంది, లేదు వేరే రకంగా ఈ ప్రభుత్వాన్ని కూలుస్తామనేటటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు ఇస్తున్నారు. ఇచ్చినటువంటి రైతు బంధుని గత ప్రభుత్వం మొదలుపెట్టిన దగ్గర నుంచి 5 నెలలు 6 నెలల్లో పూర్తి చేసేవాళ్ళు. అటువంటి రైతు బంధుని 3 నెలల కాలంలోనే రైతులకు అందించాం. దానికి రైతు లోకం అందరూ కూడా హర్షామోదాలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం ఎప్పుడు కూడా పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. కానీ మొన్న రాళ్లవానకి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఎకరానికి 10,000 రూపాయల చొప్పున మేము పంట నష్టాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ తీసుకొని పే చేశాం. భవిష్యత్తులో కూడా వీటన్నిటినీ కూడా స్ట్రీమ్లైన్ చేసి మేము ఇచ్చినటువంటి హామీలన్నీ పూర్తి చేస్తామని చెప్పి విశ్వాసాన్ని, నమ్మకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కల్పించడంలో ముఖ్యమంత్రి గారు 6వ గ్యారెంటీ అయినటువంటి రుణమాఫీ 2 లక్షల రూపాయలు స్వాతంత్ర దినోత్సవం లోపులో దాన్ని పూర్తి చేస్తానని చెప్పి భీష్మ ప్రతిజ్ఞ చేశారు. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అంటే ఎన్డీఏ మోడీ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాల పాలన ఫలితం ఈ దేశాన్ని మతపరంగా ఎడగొట్టాలని, అవసరమైతే ఉత్తర దక్షిణ భారతదేశాలకు కూడా వ్యత్యాసాన్ని చూపించాలని ఆయన 10 సంవత్సరాల పాలన కూడా దక్షిణ భారతదేశానికి అన్ని రకాలుగా నష్టాన్నే చూపిస్తున్నాడు, కష్టాలే మిగులుస్తున్నాడు. దేనికి కూడా కేంద్ర ప్రభుత్వ పాలనలో సమతూకం లేదు. నిధుల పంపిణీ కావచ్చు, లేదు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాల యొక్క అమల్లో కావచ్చు, అది రైల్వే లైన్సా, ఎయిర్పోర్ట్సా, పోర్ట్సా, అన్ని రంగాల్లో కూడా దక్షిణ భారతదేశానికి అన్యాయం చేయడానికే ఉత్తర భారతదేశం, ముఖ్యంగా మోడీ గారి ప్రభుత్వం. దక్షిణ భారతదేశంలో అత్యంత చైతన్యం కలిగినటువంటి రాష్ట్రం, ఎంతోమంది నిరంకుశ పాలకులను వ్యతిరేకించినటువంటి రాష్ట్రం, ధీరోదత్తమైనటువంటి పోరాట పట్టుమ కలిగినటువంటి తెలంగాణ ప్రజలను కూడా ఈరోజు అపహాస్యం చేసుకుంటూ, అవహేళన చేసుకుంటూ ఈరోజు ప్రధానమంత్రి యొక్క ప్రసంగాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ గెలిస్తే హిందువుల యొక్క, మహిళల యొక్క పుస్తెలు ముస్లింలకు ఇస్తారని చెప్పి ప్రధానమంత్రి యొక్క స్థాయిని దిగజార్చేటటువంటి మాటలు ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడంటే అది దేశానికి గౌరవం కాదు, దేశ ప్రతిష్టకి భంగం, ప్రధానమంత్రి పదవికి అగౌరవం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుంది. ఈ రకంగా ఓట్లు కొనే దిక్కు లేదంటాడు. ఆయన కాలంలో రైతుకి 10 కేజీలు తరుగండి బస్తాకి, ఇంటికాడ కేజీ అంటాడు కాటా వేసుకునేటప్పుడు. మిల్లు కాడికి వెళ్ళిన తర్వాత మోహన్ నాయక్ గారికి ఫోన్ వస్తుంది, 10 కేజీలు తరుగండి లేకపోతే దించమంటారు. కేజీ ఎక్కడ, 10 కేజీలు ఎక్కడ? ఈ ప్రభుత్వంలో తరుగు తీయటానికి ఈ లేదని చెప్పాం. ఈవెన్ తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొంటామని చెప్పాం. నిన్న మొన్న కొన్ని చోట్ల అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు వరకు ఎక్కడా కూడా 7,625 కొనుగోలు కేంద్రాలు పెట్టాం. ఆయన ఎప్పుడో ఏప్రిల్లో మేలో పెడితే మేము మార్చిలోనే కోతలు స్టార్ట్ అవుతున్నాయి అనగానే స్టార్ట్ చేసాం. సివిల్ సప్లైస్లో ఆయన మోపిన భారం 50,000 కోట్లు అండి. గత 3-4 సంవత్సరాల్లో గింజా కొంటున్న పెద్ద మనిషి ఈ ప్రభుత్వం ఖజానా మీద 50,000 కోట్ల నష్టాన్ని చూపించారు. దేనికి లెక్క పత్రం లేదు. మిల్లర్లు అమ్ముకునేది మిల్లర్లే, దళారులు అమ్ముకునేది దళారులే. ఆఖరికి ఈయన చెప్పిన లెక్కలకి అక్కడ ఉన్న ధాన్యానికి 50,000 కోట్ల నష్టం వచ్చింది. అందుట్లో మొన్న దానికి వడ్డీ కూడా 5,000 కోట్లు మేము కట్టాం. ఆయన తెచ్చినటువంటి అప్పులకి 25,000 కోట్లు మేము వడ్డీ కట్టాం.
ఆయన చేసిన తప్పులకి వడ్డీ కట్టుకుంటూనే మేము అన్న పథకాలను సక్రమంగా సాగుతుంది. For more videos like this, subscribe Big TV channel.